అతను మహానగరంలో మహామాయగాడు, పెద్ద దినకంత్రి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు వెంచరేసేస్తాడు. భూమి తనది కాకపోయినా జెండా పాతేస్తాడు. ప్రీ లాంచ్ పేరుతో జనాలను మోసం చేయటంలో ఆరితేరిన వ్యక్తి. కేసులంటే భయం లేదు, సమాజంలో నిందితుడిగా చూస్తారనే బెరుకే లేదు. నవ్విపోదురు నాకేంటి అనే వైఖరి. కానీ పాపం పండే కాలం వచ్చింది. ఏపీ తెలంగాణలో నమోదైన అనేక కేసులు ఒక ఎత్తు, హైదరాబాద్లో 100 కోట్లకు టోకరా వేసిన కేసు మరొక ఎత్తు. తాజాగా ఈ కేసులో తప్పించుకొని తిరుగుతున్న మెస్రా ఇన్ఫ్రా అధినేత మారేళ్ల పెంచల సుబ్బారెడ్డి కటకటాల వెనక్కి వెళ్ళాడు. ఫ్రాడ్ చేస్తుండు, అందరూ వచ్చి కొడుతున్నారు సార్, కొడుతున్నారు. ఇలా చూడండి, డబ్బులు ఎంతన్నా నిన్ను నా అన్న లెక్క చూసినా ఇంకా తప్పు, చాలా తప్పు. ఇక హైదరాబాద్ కొల్లూరులో వివాదాస్పదమైన భూములు తమవేనంటూ ఫ్రీ లాంచింగ్ కింద సుమారు 100 కోట్ల రూపాయలు వసూళ్లు చేసి పరారీలో ఉన్న మెస్రా ఇన్ఫ్రా డెవలపర్ అధినేత మారేళ్ల పెంచల సుబ్బారెడ్డిని మాధాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుబ్బారెడ్డి ఈ ఉదయం హైటెక్ సిటీలో ఒక హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాడు అనే సమాచారం మేరకు బాధితులు మాధాపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సుబ్బారెడ్డి బ్రేక్ఫాస్ట్ చేస్తున్న హోటల్కి వెళ్లిన పోలీసులు అక్కడే ఆయనను అరెస్ట్ చేశారు. ఫ్రాడ్ చేస్తుండు, అందరూ వచ్చి కొడుతున్నారు సార్, కొడుతున్నారు. ఇలా చూడండి, డబ్బులు ఎంతన్నా నిన్ను నా అన్న లెక్క చూసినా ఇంకా తప్పు, చాలా తప్పు. ఇక ఏపీలో కూడా సుబ్బారెడ్డిపై పలు సెక్షన్ల కింద పలు కేసులు నమోదయ్యి ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో అయితే పెంచల సుబ్బారెడ్డిపై కేసులు నమోదయ్యాయి కూడా. తెలంగాణ రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్పను కూడా ₹1 కోటి మోసం చేసిన దాంట్లో సుబ్బారెడ్డిపై గద్వాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గత 2 ఏళ్లుగా వివాదాస్పదమైన భూములపై ప్రీ లాంచింగ్ వెంచర్లు అంటూ అందమైన బ్రోచర్లతో వందలాది మందిని ముంచేసి సుమారు 100 కోట్లకు పైగా దోచుకు తిన్నాడు. ఫ్రాడ్ చేస్తుండు, అందరూ వచ్చి కొడుతున్నారు సార్, కొడుతున్నారు. ఇలా చూడండి, డబ్బులు ఎంతన్నా నిన్ను నా అన్న లెక్క చూసినా ఇంకా తప్పు, చాలా తప్పు. ఎందుకు